రాబోయే రోజుల్లో పేదవారికి ఎక్కడ జాగా ఉంటే అక్కడే 5 లక్షల రూపాయలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ కూడా కట్టించే బాధ్యత మాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2,60,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ టర్మ్ లో కడతామని చెప్పి మేము ప్రజలకు హామీ ఇచ్చినాం. 101% అవి కట్టబోతా ఉన్నాం. 1,00,000 ఇండ్లు హైదరాబాద్ నగరంలో కడతామని చెప్పినాం. మున్సిపల్ మినిస్టర్ గారు నన్ను మొన్ననే 16-17 వేల ఇండ్లు ఒక బృహత్ ప్రాజెక్టు మెగా ప్రాజెక్ట్ ఉంది. రాబోయే కుత్బుల్లాపూర్ ప్రాంతం అనుకుంటా, బహుశా అక్కడ కొల్లూరు ప్రాంతంలో 16,500 17,000 ఇండ్లు ఉంది. సంఖ్య నాకు గుర్తులేదు. చాలా భారీ ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ శంకుస్థాపన నేనే 2-3 రోజులు పోయి చేయబోతా ఉన్నా అధ్యక్ష. ఎప్పుడు సెలవు ఉంటుంది ఆ రోజున. ఆ విధంగా హైదరాబాద్ లో 1,00,000 ఇండ్లు, గ్రామీణ ప్రాంతంలో 1,60,000 ఇండ్లు, దానికి అదనంగా అధ్యక్ష ఈ సంవత్సరం అక్కడ ఇక్కడ శాసనసభ్యులను అడుగుతున్నారు, ఇంకో 30,000 ఇండ్లు కలిపి 3 లక్షల ఇండ్లు గ్యారంటీగా ఈ టర్మ్ లో కడతాం, ప్రజలకు అందిస్తామని నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. చాలా ఇప్పుడు ప్రోగ్రెస్ వచ్చింది అధ్యక్ష. అందులో మొదట్లో కొద్దిగా స్లంప్ ఉన్నమాట వాస్తవం. స్కీమ్ అర్థం కాక ఇప్పుడు మంచి టేకప్ అయింది, మంచి స్పీడ్ తీసుకున్నది. ఎరక్క పోయి ఇరుక్కున్నాడు అంటారు, కానీ తలసాని సీనన్న ఎరుకుండి పోయి ఆయన ఇరుక్కున్నాడు, సర్కారుని ఇరికిచ్చిండు. ఇహే రండ్రి హైదరాబాద్ లో కట్టిన లక్ష్యంలు చూపిస్తా అని అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళకి సవాల్ ఇసిరే. ఆడికే ఇడిచిపెడతాడు అనుకుంటే తెల్లారి బట్టిసారింటికి పోయి కాలు రెక్కించుకొని ఇండ్లు కడుతున్న ఏరియాలు చూపిస్తే కాంగ్రెస్ వాళ్ళు వివరాలన్నీ రాసుకునేరి. రెండో నాడు కూడా ఇంటికి పోయి తీసుకొచ్చే. మరి నిజంగానే కడితే 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపియాలే కదా, 3,000 చిల్లరనే చూపించిండు గంతే. నడిమిటనే చేతుల మీదకి లేవట్టి సవాల్ మీద సైడ్ అయ్యిండు. కానీ ఇది మంత్రి సార్ సొంత పని కాదు కదా, సర్కార్ పనాయే. ఇక ఏమున్నది, అసెంబ్లీలో కేసీఆర్ సారు కేటీఆర్ సార్ చెప్పిన అన్ని ఉత్త అబద్దాలు, జీహెచ్ఎంసీ ఓట్ల కోసమే డ్రామాలని కాంగ్రెస్ వాళ్ళు వీడియోలు తీసి మరీ చూపించబట్టిరి. మున్సిపల్ ఎలక్షన్ల ముంగట సర్కార్ వాళ్ళని పాతింటేసి గొల్లం పెట్టినంత పని చేసిండు మంత్రి సారు. చంద్రశేఖర్ రావు ఇవాళ ప్రగతి భవన్ 30-40-50 బెడ్రూమ్లు ఇల్లు కట్టుకుంటావు, కులుకుతావు, కానీ పేద ప్రజలకు గరీబోళ్లకు ఇల్లు ఇవ్వవా? సిగ్గురావా మీకు? మళ్ళీ వాళ్ళ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చి ఓట్లు అడగటానికి అని చెప్పి హైదరాబాద్ లోనే ఇండ్ల కథలు గిట్లుంటే ఇక తెలంగాణ అంతటా నియోజకవర్గానికి 4,000 ఇండ్లు కట్టిస్తాన్న లెక్కలు ఇంకెట్లున్నాయో పోన్రి. జిల్లాలు కూడా తిరిగితే గా కథలు కూడా బయటవాడు. అయ్యా కేసీఆర్ గారు, వరంగల్లో ఉన్న గరీబోళ్ళంతా పాపం 2015 నుంచి కోళ్లు పట్టుకుని అట్లే కూర్చున్నారు. ఆ కోడే ముదిరిపోతా ఉంది, కళ్ళు తెచ్చి కూర్చున్నారు, అదేం పులిసిపోతా ఉంది. వాళ్ళ ఇల్లు మాత్రం తోరి పూర్తిగా. గ్రేటర్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యంపై సీరియస్ గా దృష్టి పెట్టింది జీహెచ్ఎంసీ. దీనికోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రాసెస్ స్పీడప్ చేసింది బల్దియా. సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన 400 ఇళ్ల నిర్మాణం లాగానే 1,00,000 ఇళ్లను పూర్తి చేసి అర్హులకు అందించాలని ప్లాన్ చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఒక్కో నియోజకవర్గంలో 4,166 ఇళ్లు నిర్మిస్తారు. ఇప్పటికే 30,000 ఇళ్ల కోసం సర్కార్ నిధులు మంజూరు చేసింది. రెండో విడతగా 32 ప్రాంతాల్లో 15,519 ఇళ్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతి ఇస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 1,298 కోట్ల 98 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఇళ్లకు 1,202 కోట్ల 72 లక్షల రూపాయలను ప్రభుత్వం కేటాయించనుండగా 96 కోట్ల 23 లక్షలను జీహెచ్ఎంసీ భరించాల్సి ఉంటుంది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం కావు అని కొంతమంది ఆశలు పెట్టుకుని కూర్చున్నారు అధ్యక్ష. వారి ఆశలు వమ్ము చేసే విధంగా ఒక హైదరాబాద్ మహానగరంలోనే ఇప్పటికే 18,000 ఇండ్లకు టెండర్ కూడా పూర్తయింది అధ్యక్ష. వాటిని కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. టెండర్లు 18,000 ఇండ్లకు పూర్తయినాయి. మిగతా 82,000 ఇండ్లు కూడా ఖచ్చితంగా కడతాం. 1,00,000 ఇండ్లు హైదరాబాద్ నగరంలో కట్టి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇది స్లమ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ను తయారు చేసే క్రమంలో మరి గౌరవ శాసనసభ్యులు, నగరానికి సంబంధించిన శాసనసభ్యులు అందరూ కూడా మాతో కలిసి రావాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు అధ్యక్ష. అది పాత నగరమా కొత్త నగరమా అని కాదు అధ్యక్ష, అందరినీ కూడా కలుపుకుంటూ ఎక్కడికెక్కడ హైదరాబాద్ లో ఉండే 1,490 స్లమ్స్ ఏవైతే ఉన్నాయో, నోటిఫైడ్ స్లమ్స్, వారందరినీ కూడా మనతో తీసుకెళ్లే క్రమంలో ఒప్పించి మెప్పించి వారికి అక్కడే ఇల్లు కట్టియడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ శాసనసభ్యులు ప్రతిపక్షమా అధికార పక్షమా అని కాదు అధ్యక్ష, వారి వారి నియోజకవర్గాల్లో పేదలను మీరు ఒప్పించండి, మీరు బాధ్యత తీసుకోండి. దీనివల్ల టీఆర్ఎస్ క్రెడిట్ వస్తుందా, కేసీఆర్ గారి క్రెడిట్ వస్తుందా అనేది కాదు అధ్యక్ష. మనం మరి పేదవాళ్ళకి ఇల్లు వస్తాయా లేవా అని చూడాలి తప్ప ఈ రకంగా ఇంకో రకంగా రాజకీయంగా చూడవద్దని చెప్పి కూడా గౌరవ ప్రతిపక్ష